ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటది. మెయిన్ ఏందంటే ఇది వన్ సైడ్ లవ్ టైప్ డైలాగ్ అయితే ఉంటది. సాయి పల్లవిది. సూపర్ ఉంటది. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్‌గా ఉంటే 100% చేసుకోండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. నా డార్లింగ్ ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ వన్ సైడ్ లవే చాలు. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా ఉందయ్యా. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒక ఒక 4 ఫోటోస్ నేను యూజ్ చేసింది ఇందులో మొత్తం 4 ఫోటోసే. ఓకే. మీరు ఎక్కువ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఒక్క ఫోటో యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. బాగానే వస్తది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ మనం చాలా సార్లు యూజ్ చేసినాం. ఉంటే మంచిది. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకైతే ప్రాజెక్ట్ ఇస్తాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏందంటే, ఒకవేళ మీకు ఫాంట్ యాడ్ చేయడంలో ప్రాబ్లమ్‌గా ఉంటే నేను ఆల్రెడీ డెడికేట్ ఒక వీడియో చేసిన. రీల్ కాదు. అది హైలైట్ చూడండి. హైలైట్‌లో 1 మినిట్ వీడియో ఉంటది. ఫాంట్ కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆ వీడియో చూస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటది. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా! గ్రూప్ అండ్ మార్క్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా! అందులోకెళ్దాం. కెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంది. నేను కూడా ఫోటో చేంజ్ చేస్తాను. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ ఎవరిదైనా బాయ్స్ ఫోటోస్ పెడదాం. చూద్దాం. చూస్తున్నా ఒక నిమిషం. ఏదైనా బెటర్ ఫోటో పెడదాం. నో ప్రాబ్లమ్. మీరు బాయ్స్ ఫోటోస్ పెట్టాలా లేదా అని డౌట్ అనేది ఉండకుండా ఏదో ఒకటి పెట్టండి. నో ప్రాబ్లమ్. ఒక్క నిమిషం నేను కొంచెం బెటర్ ఫోటో పెడతాను. మీకు కూడా ఒక ఐడియా ఇస్తాను. కొంచెం లుక్కు ఉండాలి కదా! ఒక్క నిమిషం. బెటర్ ఫోటోనే కనిపిస్తలేదు. వద్దులే. ఇక్కడ ఒక ఫోటో ఉంది. అది పెడతాను. ఈ ఫోటో పెడుతున్నాను. యాడ్ చేసిన. కొంచెం ఈ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వద్దాం. లేకపోతే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూడండి. ఈ లిరిక్స్ అనేది ఇక్కడ సరిగ్గా కనిపించలేదు కాబట్టి ఇక్కడ మనం అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా. ఇక్కడ చూడండి. ఇది మనకు ఆ ఫేస్ పైన అదే పడుతుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. ఇలా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదా అనేది చూద్దాం. నైస్. బాగానే సెట్ అయింది. సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. కొంచెం టైం అయినా పర్వాలేదు. ఇది కొంచెం సరిగ్గా సెట్ కాలేదు. లిరికల్‌ని నేను కొంచెం టాప్ తీసుకొస్తా. ఓకే. బాగా సెట్ అయింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను. ఏం లేదు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా ఏముండదు ఇందులో. ఓకే. కానీ ఫోటోస్ నేను ఈరోజు ఒక కామెంట్ చేసిన చూసిన నేను. ఆ కామెంట్ నేను వీలుంటే స్క్రీన్ షాట్ పెడతానులే గానీ, అదేందంటే ఫోటో కట్ అవుతుందని చెప్పారు. కట్ నో ప్రాబ్లమ్. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఒక నిమిషం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక ఫోటో చేంజ్ చేద్దాం. ఈ ఫోటో చేంజ్ చేస్తా. ఓకే. ఏందంటే ఇక్కడ మనం ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఎడిట్ షేప్‌లోకెళ్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్ ఉంటది. ఇందులో మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో మీరు ఏ ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేసినా కూడా బాగా సెట్ అవుతుంది. నేను ఇదే ఫోటోని ఒకసారి ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేస్తా చూడండి. అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తా. అన్నికి ఒకటే ఫోటో ఉంది. ఇప్పుడు దీన్ని మిర్రర్ ఎఫెక్ట్ తోటి కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకోటి రైట్ సైడ్ అంతే. ఓకేనా? చూడండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ అంతే. దాంతో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.